నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈరోజు సింహరాశి వారు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం కావచ్చు, వాళ్ళ పేరులో మొదటి అక్షరాన్ని తీసుకొని జాతకం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎలా చూసినా సింహరాశి వారికి వాళ్ళ నిత్య జీవితంలో ఏదైనా అప్పులు ఉంటే, వాళ్ళు తెలుసో తెలియకో అవసర నిమిత్తమో ఇంకోరికి ఏదన్నా అవసరానికి ఎవరైనా అడిగితే వీళ్ళు వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి వీళ్ళకి ఇచ్చి వాళ్ళు కొన్ని అప్పుల్లో కూరుకుపోయి ఇంట్రెస్ట్లు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక జీవితంలో ఎంతో బాధపడే వాళ్ళ గురించి సింహరాశి వారు వాళ్ళకున్న జీవితంలో అప్పులన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు ఏమి చేయాలి, ఏమి చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే సింహరాశి 12 రాశుల్లో కల్లా సింహరాశి చాలా ప్రత్యేకమైన రాశి. ఆ పేరులో సింహం ఎలా ఉంటుందో వాళ్ళ జీవితంలో కూడా అలాగే ఆ రాశి ఫలం ఉండే వాళ్ళందరూ సింహంలాగే ఉంటారు. 12 రాశుల్లో కల్లా సింహరాశికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ రాశి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడ దెబ్బతింటారంటే ఎదుటి వారిని నమ్మి, ఎదుటి వాళ్ళతో స్నేహం చేసి, ఎదుటి వాళ్ళకి సాయం చేసి, ఎదుటి వాళ్ళకి మాట ఇచ్చి, ఎదుటి వాళ్ళకి అప్పు ఇచ్చి 100% ఇక్కడే సింహరాశి వాళ్ళు లాక్ అయిపోయి ఉంటారు. ఇక్కడే సింహరాశి వాళ్ళు దెబ్బతింటారు. ఇక్కడే సింహరాశి వాళ్ళు మోసపోతారు. ఒకరికి సాయం చేయడం తప్పు కాదు, కానీ తనకు మాలిన ధర్మం కూడా ఏది చేయకూడదు. నీ దగ్గర ఉంటే లేదా సైలెంట్గా ఉండు. నీ దగ్గర ఉంటే ఇస్తే అది రాకపోయినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ నీ జీవితంలో నీ దగ్గర లేకపోయినా నువ్విచ్చిన మాట కోసం, నా అనుకున్న మనుషుల కోసం నువ్వు అంటే సింహరాశిలో ఉన్న నువ్వే కాదు, ఆ రాశిలో నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా ప్రత్యేకంగా చెప్తున్నాను. నేను కేవలం నమ్మి, అప్పిచ్చి, సాయం చేసి మోసపోయేదే ఎక్కువగా ఉంటారు తప్ప వాళ్ళకై వాళ్ళు చేసుకునేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే భలే చెప్పారులే గురువుగారు, మీది కూడా సింహరాశి కదా అని అంటారేమో. నా సంగతి పక్కన పెట్టండి. ఆ రాశిలో ఎవరు ఉన్నా ప్రజాసేవ చేస్తారు, మాట కోసం ప్రాణం ఇస్తారు, మనిషి కోసం ఎంత దూరమైనా పోతారు. మన అనుకుంటే అడక్కపోయినా కూడా తెలుసుకోవాలి, సాయం చేస్తారు. అబ్బాయిల సంగతి పక్కన పెట్టండి, మరి స్త్రీలు ఆ జాతకంలో సింహరాశి కానీ ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా వాళ్ళ నచ్చిన వాళ్ళ కోసం వెనకాడరు. వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి తన వాళ్ళ కోసం తెలుసుకొని చేస్తారు. అది లవర్ కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఇంట్లో పని మనిషి కోసమైనా సరే వాళ్ళు ఇచ్చే ప్రియారిటీ ఉంటుంది చూసేవు, అది ఆ రాశిలో ఉన్న గొప్పతనం. అయితే మీరు ఈ సింహరాశిలో ఉన్నవారు మీ జీవితంలో నమ్మో, విధి లేకో, టైమో, తెలియకో, సాయమో, అప్పో పక్కన వాళ్ళు తీసుకోను మీరు ఇస్తే, మీరు తెలుసు తెలియకో అప్పు అయ్యుంటే, సహజసాధారణంగా జీవితం అనేది ఎవరిదైనా అంటే ఎంత చెట్టుకు అంత గాలి. పెద్దవాళ్ళు మాట అంటారు, సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి అని. ఎవరి దగ్గర ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అది వేరే. కానీ ఒకవేళ మీ జాతకంలో సింహరాశి వారు ఏదైనా అప్పులో ఉంటే నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ మీరు కానీ చేస్తే మీకు 100% అప్పు తీరిపోతుంది. అది ఏంటంటే సింహరాశికి అధిపతి రవి. రవి యొక్క కుమారుడు శని భగవానుడు. ముఖ్యంగా జీవితంలో ప్రతి ఒక్క మనిషికి అప్పు అవుతున్నారంటే అందులో 2 గ్రహాలు అనుకూలంగా ఉండవు. అందులో ఒకటి శని, 2 కుజుడు. ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేకపోతే గ్రహాలు ఎన్నున్నా మనిషి ఎట్లా ఉన్నా అప్పుడే అప్పుల పాలు అవుతారు. అది బిజినెస్ కావచ్చు, లేదు అనుకోకుండా ఏదైనా సాయం చేయొచ్చు, అప్పు తేవచ్చు, ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఒక శని భగవానుడు అనుకూలంగా లేకపోతే కొన్ని పరీక్షలు అప్పు అవుతాయని శాస్త్రంలో చెప్పబడింది ఏ మనిషికైనా. ఒకవేళ కుజుడు కొంచెం బలంగా ఉంటే కొంచెం తప్పించుకోవచ్చు. కుజగ్రహం కూడా సరిగా లేకపోతే మరీ అప్పు తీరిపోతారు. ఇప్పుడు సింహరాశి వారు ఒక అప్పు చేశారు, వాళ్ళు మాట కోసం తెచ్చి ఇచ్చారు, వాళ్ళు అనుభవించేది చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళ కోసం చేసుకునేది చాలా తక్కువగా ఉంటుంది, అది నాకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నన్ను ఒక మిత్రుడు ఒక అప్పు అడిగాడు, అన్నగారు కొంచెం వీలుంటే సహాయం చేయండి అని చెప్పాను. ఈ రాశి వారికి కొంచెం బాగా మొహమాటం, సిగ్గు, బిడియం ఎక్కువగా ఉంటుంది.
అయితే అరే అడిగారు సమయానికి నా దగ్గర లేదని చెప్పని నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దవారు ఎవరైనా ఉంటే ఏమండి కొంచెం అమౌంట్ ఇస్తారా, కొంచెం అవసరంగా ఉందని అడగలేక అడిగి ఏదో ఇంట్రెస్ట్కి తెచ్చి నేను నా దగ్గర లేకపోయినా వాళ్ళ దగ్గర తెచ్చి వీళ్ళకి ఇచ్చుంటాను. తీసుకున్న ఈ పర్సన్ అప్పుడు దాకా చాలా అద్భుతంగా ఆహా ఓహో అంటున్న వ్యక్తి అప్పు తీసుకున్న తర్వాత మాట్లాడితేనే కోపం వచ్చేస్తుంది. ఫోన్ చేస్తే ఎత్తరు, అడిగితే గొడవ. ఏం చేద్దాం? అది మాటల్లో చెప్పలేనంత. నిత్య జీవితంలో కూడా అలాగే ఉంటుంది అనుకోండి ఎవరిదైనా కూడా. అలా ఉన్నప్పుడు మీ జీవితంలో మీ అవసరానికి కాకపోయినా ఎదుటోళ్ళకి మీరు ఇచ్చి అప్పులో ఉన్నప్పుడు ఈ సింహరాశి వారు ఏం చేయాలి అంటే, మీరు పొద్దున్నే అంటే ప్రతి ఆదివారం రోజు, ప్రతి మంగళవారం రోజు, ప్రతి శుక్రవారం రోజు, ఆది శుక్ర మంగళ 100%లో మోస్ట్ ఇంపార్టెంట్ సండే పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి ఎర్రని షర్ట్ వేసుకోవాలి ఆదివారం రోజు. అలాగే ఎర్రని కుంకుమ నుదుటిన ధరించాలి. అలాగే ఒక రాగి చెంబులో ఎంగిల్చేని వాటర్ పట్టి ఎర్రని పువ్వు అందులో వేసి తూర్పు అభిముఖంగా నించొని సూర్య భగవానుడికి ఈ మంత్రం జపించాలి. ఆ మంత్రం ఏంటంటే నమో 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 సూర్యదేవ నమో నమో. ఇంతే. ఈ మంత్రాన్ని 9 సార్లు తూర్పు అభిముఖంగా నించొని మీరు ఓ రాగి పాత్రలో నీళ్లు తీసుకొని, అనగా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రని పువ్వు అందులో వేసి ఆ మంత్రం చదువుతూ ఆ అర్ఘ్యం సూర్య భగవానుడికి ఇవ్వాలి. ఆ మంత్రం మళ్ళీ ఇంకోసారి చెప్తా నేనండి. నమో 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 సూర్యదేవ నమో నమో. ఇంతే. ఈ మంత్రాన్ని చదువుతూ 9 సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు అలా తూర్పు అభిముఖంగా నించొని సూర్య భగవానుడికి అలా వదలాలి. అలా మీరు వదిలిన తరువాత ఆ పువ్వు ఏమైతే ఉందో 3 సార్లు, అంటే వాటర్ అన్నీ అందులో నీళ్ళన్నీ వంపేసిన తర్వాత అందులో పువ్వు వేసాక అది అలాగే ఉంటుంది కదా, ఆ పువ్వు చేతిలో పట్టుకొని 3 సార్లు సూర్యభగవానుడికి అలా అని ఆ పువ్వు మీ చెవిలో పెట్టుకోవాలి. అలా చెవిలో పెట్టుకొని మీరు 100% ఆదివారం రోజు చేయాలి. మంగళవారం శుక్రవారం చేస్తే చాలా మంచిది. ఒకవేళ మంగళవారం శుక్రవారం కుదరలేదు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆదివారం. ప్రతి ఒక్కరూ సింహరాశిలో ఉన్నవారు ఆదివారం రోజు ఈ ఒక్క మంత్రాన్ని చదివి అర్ఘ్యం సూర్య భగవానుడికి మీరు వదిలితే ఆయన కుమారుడైన శని భగవానుడు మిమ్మల్ని బాగా సంతోషించి తను కంటితో మిమ్మల్ని చల్లని చూపు చూసి మీకున్న అప్పులు అన్నీ పరిష్కరింపబడతాయి. అనుకోకుండా మీకు ఏదైనా ధనం రావచ్చు, మీరు చేసే పనిలో ప్రతిఫలం ఉండొచ్చు, ఆ తీసుకున్నవాడు మళ్ళీ తెచ్చి మీకు మనసు మారి ఇవ్వచ్చు. కానీ దీనితో పాటు మీరు కూడా కష్టపడాలి. మీరు అనుభవించారా, పక్కనోడికి ఇచ్చారా ఇంపార్టెంట్ కాదు. అది మీరు చేసిన అప్పు, అది మీకే వర్తిస్తుంది కనుక ఆ అప్పు మీరే తీర్చాలి. మన దగ్గర తీసుకున్నాడు మనకు సమాధానం చెప్తాడో లేదో ఎగ్గొడతాడో వదిలే. నువ్వు తీసుకున్న వాడికి మాత్రం నువ్వు 100% ఇవ్వాలి. ఇది నీ ధర్మం. అయితే నీకు నీ దగ్గర అప్పు ఎగ్గట్టినోడికి పెద్ద తేడా ఏమీ ఉండదు. అలాగా నిన్నమ్మి ఇచ్చినోడికి నువ్వు మొహం చాటేయకూడదు కదా. కనుక సూర్య భగవానుడు మనకు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇది ప్రత్యేకంగా సింహరాశిలో ఉన్నవారికి మాత్రమే. ఈ రాశికి అధిపతి రవి కాబట్టి సింహరాశికి ఉండే బలం వేరే ఉంటుంది. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఇది కేవలం సింహరాశి వాళ్ళు మాత్రమే చేయాలి. ఏ రాశి వాళ్ళు చేయడానికి కూడా కుదరదు. ఒకవేళ తన భర్తది సింహరాశి అయితే భార్య చేయొచ్చు, భార్య సింహరాశి అయితే భర్త అప్పులు తెరడం చేయొచ్చు. కుటుంబం అంటే భార్య భర్త కలిసి ఉండేదే కుటుంబం అంటారు. అంతేగాని భర్త ఎడమొహం భార్య పెడమొహం బెడ్లో రకంగా ఉండని కుటుంబం అని ఎవరు అనరు. ఒకవేళ మన కుటుంబంలో ఆ బిడ్డలో అప్పు ఉంటే ఆ అమ్మ కూడా చేయొచ్చు, ఎలాంటి తప్పు లేదు. ఇలా సింహరాశిలో ఉన్నవారు నేను చెప్పిన ఈ చిన్నపాటి రెమెడీ పాటించి చూడండి. ఎన్ని వారాలు చేయాలి? ఇలా సండే 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 మనం 5 వారాలు చేయాలి. అంటే వారంలో 3 రోజులు చేయొచ్చు. అంటే ఆది శుక్ర మంగళవారం. లేదు వారంలో 1 రోజు చేయొచ్చు, అది ఆదివారం రోజు. అలా 5 వారాలు మీరు చేస్తే 100% మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి. ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు. వారంలో 3 రోజులు లెక్కేసినా లెక్కేయకపోయినా వారం అంతా ఒకటే. లేదు అట్లాగా 5 వారాలు చేయాలి. ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి. కృష్ణార్పణ.